మొదటి సమూయేలు గ్రంథము 30వ అధ్యాయము 19వ వచనం మనం చదువుకుందాం. మొదటి సమూయేలు గ్రంథం సార్వత్రిక సంఘ వాగ్దానంలో 2వ మాట, 30వ అధ్యాయం 19వ వచనం. కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకొని పోయిన దాని అంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏదియూ తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను. రక్షించను బ్రాకెట్లో సంపాదించుకొనను. వాక్య సాయం కొరకు వచ్చిన ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధమైన తండ్రి, నీ పరిశుద్ధ నామమున స్తోత్రాలు. కరుణించారు, కృపను అనుగ్రహించారు. నాకు కూడా నూతన స్వభావం, నూతన బలం, నూతన ఆత్మను అనుగ్రహించినారు. స్తోత్రాలు ప్రభా తండ్రి. యోగ్యమైన రీతిలో బలలో చేయవేయటానికి కృపను అనుగ్రహించండి. ఈ నాయన 2025వ సంవత్సరం నాయన మొదటి పునరుద్ధాన దినాన నేను కూడా మీ బిడ్డలతో కలిసి ప్రభా నా పతనాలు, నా పొరపాట్లు, నాయన నేను పడిపోయిన స్థితులు, నాయన ప్రతి ఒక్కటిని సూటిగా, నేరుగా, తేటగా జ్ఞాపకం చేసి వాక్యం ద్వారా మమ్మల్ని సరిచేసి కృపను అనుగ్రహించి యోగ్యమైన రీతిలో ప్రభా బలలో పాల్గొనడానికి కృపను అనుగ్రహించి సహాయం చేయమని నజరేయుడైన యేసు నామమున ప్రార్థించి అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. చిన్నపిల్లల్ని దయచేసి మీ కంట్రోల్లో ఉంచుకునండి నాన్న. దయచేసి మాట్లాడద్దు, చిన్నపిల్లలు జాగ్రత్తగా ఉండాలి. దావీదు సమస్తమును సంపాదించుకొనెను లేక రక్షించుకొనెను. మానవుడు ఇప్పుడున్నటువంటి నవయుగంలో అన్నిటికంటే ఎక్కువ ప్రాధాన్యత దేనికి ఇస్తాడంటే సంపాదనకే ఇస్తున్నాడు. సంపాదించుకోవడం తప్పు కాదు, కానీ దేవుడు కూడా సంపాదించుకోమనే చెప్తున్నాడు. దేవుడికి తన బిడ్డలు ఎప్పుడు కూడా ఆత్మీయముగా అభివృద్ధి చెందాలని ఆయన ఆశ. ఒక వ్యక్తి అభివృద్ధి చెందాలి అంటే ఖచ్చితంగా ఆ వ్యక్తి ఆత్మీయమైన విషయాలు యందు ఆసక్తి ఉండాలి. ఆసక్తి లేకుండా ఏ వ్యక్తి కూడా అభివృద్ధి పొందలేడు. ఒక వ్యక్తి ఆత్మీయంగా ఆసక్తి రావాలి అంటే తన జీవితంలో అన్నిటికంటే ప్రాముఖ్యమైనది ఆత్మీయముగా దేవుని మీద ఆధారపడడం రావాలి. నేను 3 మాటలు మీకు ఇలా జ్ఞాపకం చేస్తున్నాను మరొకసారి. ఒక వ్యక్తి ఏదైనా సంపాదించాలి అంటే ఈరోజు బాగా గమనించండి, మీరు భౌతికంగా కానీ ఆత్మీయంగా కానీ ఏదైనా సంపాదించాలంటే మొట్టమొదటి మనకు ఉండవలసింది ఏంటంటే దేవుని మీద ఆధారపడడం రావాలి. ఆధారపడిన తర్వాత దేవుడు నా మీద ఆధారపడ్డాడు కదా, ఇంకా అలాగా ఖాళీగా కూర్చొని తినేసి పడుకుంటామంటే కుదరదు. దాని పట్ల ఆసక్తి ఉండాలి. ఎలాగైనా నేను సంపాదించాలని ఆసక్తి ఉండాలి. అంతే తమ్ముడా? ఆసక్తి ఉన్నటువంటి వాడికి దేవుడు ఏం చేస్తాడంటే అభివృద్ధిని ఇస్తాడు. కాబట్టి భౌతికమైన విషయాల్లో ప్రతి ఒక్కరికి సంపాదించాలంటే కొన్ని వాటి మీద ఆధారపడతాం. మానవుడు సంపాదించాలంటే వేటి మీద ఆధారపడతాడు చెప్పండి? మొట్టమొదట తన యొక్క ఆలోచన మీద ఆధారపడతాడు. అంటే ఎలాగ సంపాదించాలి. ఆలోచన తర్వాత దేని మీద ఆధారపడతాడంటే తన యొక్క ఆలోచన మీద తర్వాత దాని బలాన్ని ఉపయోగిస్తాడు. కాబట్టి అనగా దాన్ని సామర్థ్యము అనొచ్చు, బలమును బట్టి అనొచ్చు. మొదటిది ఆలోచన కాస్త పని మీదకి వెళ్తుంది, బలాన్ని ఉపయోగిస్తాడు. బలమును చేసిన తర్వాత దేని మీద ఆధారపడతాడు సంపాదించుకోవడానికి చెప్తారా? దాన్నే ఆలోచన అన్నారు. లేకపోతే జ్ఞానం మీద ఆధారపడతాడు, బలం మీద ఆధారపడతాడు. మూడోది ఏంటి? దేని మీద ఆధారపడతాడు మానవుడు సంపాదించడానికి? తమ్ముడా, దేని మీద ఆధారపడతాడు? ఇది మీరు చెప్పాలి. నేను అన్నీ చెప్పుకొని వెళ్ళిపోతుంటే రెడ్డెచ్చి మొదలెట్టినట్టు ఉంటుంది. మళ్ళీ నేను ఇంకా అధికారుల మీద ఆధారపడతాడు, ఇంకా ఉద్యోగం మీద ఆధారపడతాడు, జీతం మీద ఆధారపడతాడు, దాని మీద ఆధారపడతాడు, దీని మీద ఆధారపడతాడు. దేని మీద ఆధారపడతాడు? సంపాదించడానికి దేని మీద ఆధారపడతాడు? కష్టం మీద ఆధారపడతాడు. బలం అంటే అదే, దేని మీద ఆధారపడతాడు? అది చెప్పకండి. దేవుని మీద తప్పితే అన్నిటి మీద ఆధారపడతాం మనం. మొదటిది మానవుడు తన జ్ఞానము లేక ఆలోచన మీద ఆధారపడతాడు. రెండో తన బలం మీద ఆధారపడతాడు.
మూడోది అన్నిటికంటే చాలా ప్రాముఖ్యమైన ఏంటంటే, అన్నిటికంటే నీచాతి నీచమైన వాడు బుద్ధి మీద ఆధారపడతాడు. జ్ఞానం వేరు, ఏది చేయాలో ఆలోచన మంచిదే, బలము మంచిదే, కానీ విచిత్రం ఏంటంటే బుద్ధి మీద ఆధారపడతాడు. గత అన్న మీకు వచ్చినప్పుడు చెప్పినట్టు నాకు గుర్తు, ఒక 4 బుద్ధులు చెప్పారు అనుకుంటాను. మొదటి బుద్ధి ఏ బుద్ధి? ఏ బుద్ధి? బైబిల్లో ఉన్న పక్కనట్టండి ఆ బుద్ధులే. నేను అసలు ఏ బుద్ధి కావాలి? అసలు మనుష్యుడు మనసు అనే బుద్ధి, ఉపకార బుద్ధి, విను బుద్ధి, సుబుద్ధి, స్థిర బుద్ధి, ఈ బుద్ధులని పక్కన పెట్టండి. 7 బుద్ధులు ఉన్నాయి. ఆ బుద్ధుల గురించి చెప్పడం అలా. ఇక్కడ దావీదు సమస్తమును సంపాదించుకున్నాడు. కారణం ఏంటంటే దావీదు తన జ్ఞానము మీద, తన బలం మీద, తన బుద్ధి మీద ఆధారపడలేదు. ఎప్పుడు అంటాడు, జీవము కలిగిన దేవుని పేరట నీ ముందుకు నేను వస్తాను. అంటే ప్రపంచంలో అందరూ దేని మీద ఆధారపడతారో దాని మీద ఆధారపడకుండా, మనుషులందరూ దేని మీద ఆధారపడరో దాని మీద మనం ఆధారపడితే దేవుడు మనకిచ్చేది ఏంటో తెలుసా? ఏదైతే మనము కోల్పోయామో తిరిగి దేవుడు సంపాదించడానికి దేవుడు కృప అనుగ్రహిస్తాడు. ఈరోజు మన జీవితంలో ఎప్పుడైనా గమనించండి, ఆలోచన ఉండడం మంచిదే, బలం ఉండడం మంచిదే, బుద్ధి ఉండడం మంచిదే. కాకపోతే ఏంటంటే కొన్ని సంపాదించడం కూడా దుర్బుద్ధి కూడా మనం ఉపయోగిస్తాం. దేవుడికి అది ఇష్టం ఉండదు. ఆత్మీయంగా అభివృద్ధి చెందడానికి, సంపాదించడానికి ఈ లోకపు బుద్ధి, దుర్బుద్ధి ఇలాంటి బుద్ధులు ఉంటే ఆత్మీయంగా మనం ఏమీ సంపాదించుకోలేదు. దేవుడికి కావాల్సిన సూటిగా ఉండవలసినవి చాలా ప్రాముఖ్యమైనవి 6 ఉన్నాయి బైబిల్లో. యాక్చువల్గా 7, 6 మాత్రమే అవి సంపాదించాలంట. అది దేవుడికి చాలా ఇష్టమైనవి. కానీ సంపాదించాలంటే ఖచ్చితంగా దాని కొరకు మనం ఏం చేయాలా? ప్రయాసపడాలి. చూద్దాం ఏంటో 6. నేను ఆ మాట చెప్తాను. ఈ 6 చెప్పడానికి సమయం లేదు, కానీ అందులో ఒక్కటి చెప్పి నేను ముగిస్తాను. దానితో మన సందేశాన్ని ముగించుకుంటాం. 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం. 1 తిమోతి రాసిన పత్రిక 6వ అధ్యాయం 11వ వచనం. దైవజనుడా, నీవైతే వీటిని విసర్జించి నీతిని, భక్తిని, విశ్వాసమును, ప్రేమను, ఓర్పును, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడము. ఎన్ని ఉన్నాయి? మరొకసారి చదవండి, లెక్క పెట్టండి ఒకసారి. మొదటిది నీతి, భక్తి, విశ్వాసము, ప్రేమ, ఓర్పు, సాత్వికమును. చెప్పండి, సాత్వికమును సంపాదించుకొనుటకు ప్రయాసపడము. ఈరోజు బల్లవర్తమానం మొట్టమొదటి రోజున ఈ పునరుద్ధాన దినాన్న ఈ 6 కొరకు మనం ప్రయాసపడాలని దేవుడికి చాలా 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 ప్రాముఖ్యం. అపోస్తలుడైన పౌలు రాస్తున్నాడు దైవజనుడైన తిమోతికి, నీవైతే ఒకటి సంపాదించాలంటే కొన్ని విసర్జించాలట. అది విసర్జించకుండా మాత్రం ఎట్టి పరిస్థితులు ఇవి సంపాదించడం అంటే, కొన్ని సంపాదించడానికి ఏవో కొన్ని అడ్డంకులు ఉన్నాయి. కనీసం 3 అడ్డంకులు. అవన్నీ వద్దు, కానీ ఒక అడ్డంకి చెప్తాను. అక్కడ చూడండి, ఒక మాట ఉంటుంది చాలా అద్భుతం, మనందరికీ తెలుసు కదా. 10వ వచనం. ఎందుకన్నా అది ఒక్కటి విసర్జిస్తే ఈ 6 మనకు వస్తుంది. అంటే ఒకటిని మనం కోల్పోతే నీకు 6 బెనిఫిట్లు వస్తాయి. మీకు అర్థమైందా? 6 పోయినా పర్వాలేదు, 1 వస్తే చాలు అనుకుంటే మాత్రం 3 రకాలైన ప్రమాదాలు ఉన్నాయి. చూడండి కిందన 10వ వచనం. ఎందుకనగా కొందరు పోయారు. అసలు విషయమే అది. విశ్వాసము నుండి రెండోది ఇంకొకడు పొడితే బాగుండు, ఒకడిని ఇంకొకడు. కానీ ఎవరు తామే అంటే దాని అర్థం ఏంటి? ధనానికి అంత కెపాసిటీ ఉంది, డబ్బు సంపాదించడం కొరకు అంత కెపాసిటీ. తమ్మును తామే గొప్ప విచిత్రం అండి. ఎవరు చంపక్కర్లే,
ధనాపేక్ష ఎవరికైనా ఉంది, ఆలోచన ఉంది, ధనాన్ని సంపాదించాలి ఎలాగైనా. చూడండి ఇక్కడ బాగా గమనించండి, ధనము సంపాదించడం కాదు, చెప్పండి, ధనాపేక్ష అంటే అర్థం ఏంటి తెలుసా? దేవుడు ఉదాహరణకి 24 గంటలు ఇచ్చాడు అనుకోండి, ఆ 24 గంటల్లో దేవుడు 8 గంటలు పడుకోవడానికి ఇచ్చాడు, అవునా? నిద్రపోవడానికి ఇచ్చాడా లేదా? ఏం చెల్లి? లేదు. నేను 8 గంటలు కూడా కష్టపడి ఏం చెప్పాలి, రాత్రి పగలు తిరిగి 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 చేస్తే నీ బండి షెడ్కి వెళ్ళిపోద్ది. అంటే అర్థం ఏంటి తెలుసా? ఏ డబ్బులైతే రాత్రి పగళ్ళు నువ్వు సంపాదించవో ఆ డబ్బు ఎవరికి ఇవ్వాల్సి వస్తుంది? హాస్పిటల్కి పెట్టాల్సి వస్తుంది. దేవుడు నీకు కొంత జాప్యం ఇచ్చాడు. అంటే ఆత్మీయములుగా మనం ఈరోజు నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే, ఒకటి నువ్వు కోల్పోవడానికి ఇష్టపడాలి. అంటే అర్థం ఏంటంటే ధనము సంపాదించడం కాదు, ధనాపేక్ష. దాని మీదే ఉదయాన్నే లెగిస్తే ధనం, పడుకుంటే ధనం, మాట్లాడితే ధనం, వినబడితే ధనం, అన్ని విషయాల్లో ధనమే నీ చుట్టూ తిరగకూడదు. దానికి మొట్టమొదటి ప్రాధాన్యత ఇవ్వకూడదు. అలాగా లేని వారే ఈ 6ని సంపాదించుకోగలరు. ఈరోజు నీతిని, భక్తిని, విశ్వాసము, ప్రేమ, ఓర్పు, ఈ 6 చాలా. ఎందుకు 6 అంటే ఒకటి లేదు. ఎందుకు 6 అంటే 6 అనేది మానవుని యొక్క సంఖ్య. అంటే నీకు మాత్రము నీవే సంపాదించుకోవడానికి. అంటే ఇవన్నీ నువ్వు సంపాదించుకోగలవని దాని అర్థం. అయితే సంపాదించుకోవడానికి దేవుడు చెప్తున్న మాట అంటే నీవు ప్రయాస. ఇందులో నేను ఒక్కటి చెప్తాను, ఆ ఒక్కటితోనే ఈ సందేశాన్ని ముగిస్తాం. అందులో రెండవ మాట ఏంటి? అది చాలా ప్రాముఖ్యం. నీతి ఏం జ్ఞాపకం చేస్తుందంటే రక్షణను జ్ఞాపకం చేస్తుంది. సో కాబట్టి నేను దాన్ని వదిలిపెడుతున్నాను. ఇంతకీ భక్తి ఏం జ్ఞాపకం చేస్తుంది? నేను 3 విషయాలు చెప్తాను భక్తిలో. నేను ఎప్పుడు మీకు జ్ఞాపకం చేస్తున్న మాటే, కానీ కొంచెం విభిన్నమైన కోణంలో చూడటానికి ప్రయత్నం చేస్తాను. రండి. భక్తి చేసేవారిని ఏమంటాం? బైబిల్లో ఏమంటాం? భక్తి చేసేవారిని ఏమంటాం తమ్ముడా? భక్తి పరులు అంటాం. కానీ బైబిల్లో చాలా చక్కటి మాట చెప్తుంది, భక్తులు అంటారు. ఏంటట? భక్తులు. మీరు భక్తి పరులు, స్వార్థ పరులు ఇవన్నీ వద్దు, భక్తులు అంటారు. భక్తి చేసే వాళ్ళకి దేవుడికట చాలా చాలా ఆ భక్తి విషయంలో దేవుడికి చాలా నచ్చుతుందట కొంతమందిని. చూడండి ఆ మాట కొన్ని మీకు టూకిగల జ్ఞాపకం చేస్తాను. కీర్తన గ్రంథం 16 అధ్యాయం 3వ వచనం. కీర్తన గ్రంథం 16 అధ్యాయం 3వ వచనం. ఎలాగొందువు? భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు. ఈ ప్రపంచంలో దేవుడికి అందరూ ఇష్టలు కాదు. విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టడుగా ఉండుట. కానీ విశ్వాసము కలిగిన వాడు భక్తుడు. భక్తులందరికీ ఏముండాలట? విశ్వాసం ఉండాలి. భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులట. ఈ ప్రపంచంలో చాలామంది ఉన్నారు. నేను ఎప్పుడు చెప్తాను 3 జ్ఞాపకం చేసుకోండి. మొదటిది, ఈ లోకంలో చాలామంది శ్రేష్ఠులు ఉన్నారు, చాలామంది జ్యేష్ఠులు ఉన్నారు, చాలామంది భ్రష్టులు ఉన్నారు. ఈ 3 ఆత్మీయులకు సంబంధించిందే ఈ 3 మాటలు. భ్రష్టులు కాస్త జ్యేష్ఠులు, జ్యేష్ఠులు కాస్త శ్రేష్ఠులు అవ్వాలి. మనమందరం ఒకప్పుడు భ్రష్టులమే, దేవుడు జ్యేష్ఠులుగా చేశాడు, అంటే తన కుమారులుగా. తర్వాత శ్రేష్ఠులుగా చేశాడు. మనం ఆయన భక్తులు. రేపొద్దున్న పరలోకంలో ఆయన ఆరాధించడం వెళ్తాం కాబట్టి మనం శ్రేష్టమైనటువంటి వారిగా చేశాడు. ఇప్పుడు దేవుడు ఇక్కడ అంటున్నాడు, దైవజనుడా వీటిని విసర్జించి నీతిని భక్తిని సంపాదించుకోండి. అంటే భక్తిని సంపాదించుకుంటున్నావు అంటే అర్థం ఏంటంటే దేవుడికి మనం ఎలాగ ఇష్టలుముగా బ్రతుకుతున్నాము అని అర్థం. దేవునికి శ్రేష్ఠులుగా బ్రతుకుతున్నామని అర్థం. అందుకే దానియేలు గురించి చెప్పినప్పుడు ఆయన ఒక ప్రత్యేకమైన బుద్ధి గురించి గత దినాల్లో అన్న చెప్పుంటాడేమో నాకు తెలీదు.
దానియేలట అతి శ్రేష్టమైన బుద్ధి కలిగిన వాడంట. ఏంటట? అతి శ్రేష్టమైన బుద్ధి. ఇది మొదటిది. భక్తులారా, మీరు దేవునికి ఇష్టలుగా శ్రేష్ఠులుగా ఉన్నారో గమనించుకొని బలలో పాల్గొందుముగాక. రెండవది చూడండి, కీర్తనల గ్రంథం 4:3 యెహోవా ఏటట ఎవరిని ఏర్పరచుకుంటున్నాడు? అందరినీ ఏర్పరచుకోడు ఆయన. తన భక్తులను ఆయన కొరకు అంటే నువ్వు ఆయన ఏర్పాటులో ఉండాలని దేవుని చిత్తం. మనం భక్తి చేస్తున్నాం, బాగానే ఉంది. ఇంతకీ మన భక్తులు అందరం కూడా ఆయన ఏర్పాటులో ఉన్నామా లేదా జ్ఞాపకం చేసుకొని. ఆయన ఏర్పాటు అంటే ఏదైనా చేస్తాడు, దానికి నువ్వు సిద్ధంగా ఉండాలి. మూడవ మాట చూడండి, 2వ దినవృత్తాంత గ్రంథం 6:42. 2 దినవృత్తాంతములు 6:42. దేవా ఏంటినా నువ్వు కరెక్ట్గా చదివితే నీకు 100 రూపాయలు ఇస్తాను. అది కరెక్ట్గా ముక్కు మూసుకొనే చదవాలి, లేకపోతే దాని కరెక్ట్గా తెలుగు అర్థం రాదు. అది ముక్కు పట్టుకొని చదవండి. ఇప్పుడు కరెక్ట్గా వస్తుంది చూడండి. ముక్కు అంటే పైనుంచి నొక్కడం కాదు, ఈ రెండు పట్టుకోవాలి, నాసిక రంధ్రాలని. అది అక్కడ రావాలి. చదువునానా? దాని అర్థం ఏంటంటే అందరినీ దేవుడు జ్ఞాపకం చేసుకోడు. కొంతమంది ఉంటారు, వారిని భక్తులు అంటాడు దేవుడు. వారినట ప్రతి విషయంలో జ్ఞాపకం చేసుకుంటాడట. ఇప్పుడు చెప్పండి, భక్తి చేయడం మంచిదా కాదా? భక్తి చేస్తేనట, చెప్పండి, భక్తి చేస్తేనట ఏంటట? నువ్వు దేవునికి ఇష్టడుగా మారుతావట. భక్తి చేస్తేనట దేవుని యొక్క ఏర్పాటులో నువ్వు ఉంటావట. భక్తి చేస్తేనట నిన్ను దేవుడు జ్ఞాపకం చేసుకుంటాడట. అయితే భక్తి చేసే వాళ్ళకి 3 రకాలైనటువంటి విషయాల్లో కరెక్ట్గా ఉండాలి. అప్పుడు మీరు భక్తి చేస్తున్నారా లేదో తెలిసిపోతుంది. మనం అందరం కూడా ఈ మాటలు వింటున్న ప్రతి జీవితంలో నిజంగా నేను భక్తి చేస్తున్నానా, నిజమైన భక్తి చేస్తున్నానా అంటే ఈ 3 ఉండాలి. చూడండి ఒక మాట, 1 తిమోతి రాసిన పత్రిక 4:7. 1 తిమోతి 4:7. మొదటిది ఏ భక్తిది? దైవభక్తి. మనం ఇప్పుడు చేస్తుందంతా కూడా దేవుని భక్తే. ఆ దేవుని భక్తిలో మొట్టమొదట మనం చేయవలసిందంటే సాధకము చేయాలి. సాధకం అంటే అర్థం ఏంటి? సాధకం అంటే ఏంటి తమ్ముడా? ఓర్ మీకు తెలుగు కూడా రాదా అమ్మ? సాధకం అంటే ఏంటి తల్లి? ఇక్కడ డిగ్రీలు చదివేటోళ్ళు ఉన్నారు. అభ్యాసం చేయడం, అది ఆవిడ మర్మంగా ఉన్నటువంటి ఎస్తేర్ లాంటిది. అప్పుడే బయటపడుతుంది, అప్పుడప్పటి వరకు బయటపడు. అభ్యాసము చేయాలి, ప్రాక్టీస్ చేయాలి. మీరు ప్రాక్టీస్ చేయకపోతే ఎట్టి పరిస్థితుల్లో 400 మీటర్లు ఇమీడియట్గా పరుగు పందెంలో పరిగెట్టకంటే ఊపిరాడకంటే చచ్చిపోతాం. తెలుసా మీకు ఆ విషయం? అటు ఇటు ఏం చేయగలరు? అటు ఇటు అంటున్నాను. ఏంటట? పరుగు పందెంలో ప్రాక్టీస్. తమ్ముడు సాయి ఉన్నాడు, కిల్లార్లు ఈసిపోయి దడ రన్నింగ్. 400 కదా 600 మీటర్లు పరిగెట్టమన్నా పరిగెట్టదు. నాలోటో నిలబడి గుండెకు చచ్చిపోతాను అక్కడే. ఎందుకంటే అభ్యాసము చేస్తే దానికి ఏ టైంలో నువ్వు ఎంత చేయాలో చేయగలుగుతావు. మొదటిది భక్తిలో కూడా ఏం చేయాలట? సాధకం, అభ్యాసం చేయాలి. ఏం చేయాలో నేను చెప్తాను. 2 1 తిమోతి 6:3 దైవభక్తిలో 1 తిమోతి 6:3 ఎవడైనను
దైవ భక్తికి అనుగుణ్యమైన చాలు. రెండవది దైవభక్తికి అనుసంధానమైనటువంటి బోధ లేక వాక్యమును వినాలి, లేక అనుసరించాలి, లేక అంగీకరించాలి. మొదటిది ఏం చేయాలి? అభ్యాసము చేయాలి. రెండోది అంగీకరించాలి. ఈ మాటలు బాగా గమనించాలి. ఇది నా జీవితంలో భక్తిని సంపాదించుకోవడానికి ఈ 3 మెట్లు చాలా ప్రాముఖ్యం. మొదటిది ఏంటి? అభ్యాసం చేయాలి. రెండోది అంగీకరించాలి. 3 మొదటి తిమోతి రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మొదటి తిమోతి, దైవ భక్తి గలవారమని చెప్పుకొని స్త్రీలకు తగినట్టుగా తమ సత్క్రియల చేత తమ్మును తామును అలంకరించుకోవాలి. 3 మాటలు ఇలా జ్ఞాపకం చేసుకోనా? నెంబర్ 1, అమ్మా వెనకాతలు ఉన్న వాళ్ళు చెప్పాలి. మొదటిది, నువ్వు మంచి భక్తి కలిగిన స్త్రీవి, భక్తి కలిగినటువంటి సహోదరుడివి అంటే ఈ 3 నా జీవితంలో ఉండాలి. మొదటిది ఏంటి? చెప్పాలి గట్టిగా. అభ్యాసము చేయాలి. 2 అంగీకరించాలి. 3 అలంకరించుకోవాలి. ముందు ఏం అభ్యాసం చేయాలో చెప్తాను. ఏంటట? ఏం అభ్యాసం? సాధారణంగా అభ్యాసం చేయడం అంటే అప్పుడు నీకు పర్ఫెక్ట్గా నీకు భక్తి ఉందని అర్థం. ఇవి చాలా రకాలైనటువంటి విషయాలు. ఇలాగ నేను అభ్యాసం చేయడం వల్ల నాకు ఏంటి యూజ్ అని మీరు అడగొచ్చు. మొదటి తిమోతి రాసిన పత్రిక 4వ అధ్యాయం 8వ వచనం మరొకసారి చదవండి. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమగును గాని దైవభక్తి ఇప్పటి జీవము విషయములో రాబోవు జీవం విషయములో వాగ్దానముతో కూడినదైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమగును. ఇక్కడ మీకు అర్థమైంది ఏంటి చెప్తారా మళ్ళీ? మొదటి తిమోతి 4వ అధ్యాయం 8వ వచనములో శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకి ప్రయోజనకరమవును కానీ దైవభక్తి ఇప్పటి జీవము విషయములోను రాబోవు జీవం విషయములోను వాగ్దానముతో కూడినైనందున అది అన్ని విషయములలో. అంటే నువ్వు చేస్తున్న భక్తి నీకు ఏమి చేకూరుస్తుందంటే ప్రయోజనాన్ని చేకూరుస్తుంది. ఎందుకయ్యా భక్తి చేస్తున్నావు అని అంటే దానికి ఒక ప్రయోజనం ఉంది. అందుకే ఒక చక్కటి మాట అంటాడు చూడండి. మొదటి తిమోతి రాసిన పత్రిక 4:15లో నీ అభివృద్ధి అందరికీ తేటగా కనబడు నిమిత్తము ఏమిటి మనస్కరించలు? వీటి యందు సాధకము. అంటే దాని అర్థం ఏంటంటే ఒక వ్యక్తి సాధకము చేస్తే ప్రయోజనం మాత్రమే కాదు, తన జీవితంలో అభివృద్ధిని కూడా చూడగలుగుతాడు. భక్తి విషయంలో భక్తిలో అభివృద్ధి మీరు ఎప్పుడైనా గమనించారా? భక్తిలో అభివృద్ధి అంటే ఒక మాట చెప్తానా వినండి బాగా. ఉదాహరణకి నేను ఇలా చెప్తాను, మీరు బాగా గమనించాలి. భక్తిలో మొదటి సంవత్సరంలో ఎప్పుడైనా ఒక విత్తనం వేశారనుకోండి, విత్తనంలాగే ఉండకూడదు. ఎలా ఉండాలి? ఏం చేయాలి? అది మొలకెత్తి భూమిని చీల్చుకుంటూ పైకి రావాలి. పైకి వచ్చి ఏం చేయాలా? మొక్కలా మారాలి. మొక్కలు కాస్త ఏమవ్వాలి? ఏం చేయాలి? చెట్టుగా మారాలి. చెట్టు కాస్త ఫలాలు కాస్త చెప్పండి, ఫలాలు కాస్త మనుషులకి ఇచ్చి సంతోషపరచాలి. ఇప్పుడు అది లేకుండా వేసిన విత్తనంలాగా ఉందనుకో, ఏమైనా అభివృద్ధి ఉందా? అంటే నేను ఆ భక్తి ఏదో రావడం వెళ్ళిపోవడం కాదు, కానీ కొంత అయినా అభివృద్ధి రావాలని అర్థం. మొదటిది ప్రయోజనకరంగా మారాలి, రెండోది అభివృద్ధిగా మారాలి. అందుకే బైబిల్ గ్రంథం ఇలా చెప్తుంది. మొదటి తిమోతి రాసిన పత్రిక చూడండి ఈ మాట, 16వ అధ్యాయము 3వ అధ్యాయం 16వ వచనం. నిరక్షేపముగా దైవ భక్తిని గూర్చిన మర్మము చెప్పాలి గొప్పదై ఉన్నది. అంటే దాని అర్థం ఏంటి? దైవభక్తిని గూర్చిన మర్మము గొప్పదై ఉన్నది. అంటే అర్థం ఏంటి? నువ్వు భక్తి చేస్తున్నావు అంటే గొప్ప వాటికి నువ్వు సాధకము చేస్తున్నావు అని అర్థం, అభ్యాసం చేస్తున్నావు అని అర్థం. ఇప్పుడు మన వర్తమానంలోకి వెళ్తారు. ఇదంతా కూడా మీకు ఒక ఉపద్ఘాతంగా చెప్పాను. ఇప్పుడు విషయం ఏంటంటే భక్తి గురించి నేను చేయవలసిన అభ్యాసం ఏంటి,
భక్తి గురించి నువ్వు అంగీకరించవలసిందేంటి, భక్తి గురించి నువ్వు అలంకరించుకోవాల్సినవి ఏంటి? మొదటిది మాట, ఒక వ్యక్తి భక్తి చేస్తున్నాడంటే ఖచ్చితంగా ఇందాకలు మీరు చదివినట్టుగా ఇప్పటి జీవం విషయంలోను రాబో జీవం విషయంలోను అది నీకు ప్రయోజనకరం. అంటే దాని అర్థం ఏంటి అంటే, నీవు నేను చేస్తున్నటువంటి ఆ భక్తిలో జీవం ఉండాలి అని అర్థం. మీకు అర్థమవుతుంది నేను చెప్పిన మాట? ఒక వ్యక్తి జీవిస్తున్నాడు అనడానికి, జీవముతో ఉన్నాడు అనడానికి కనీసం 3 గుర్తులు ఉండాలండి. చూడండి, అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 28వ వచనం. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 28వ వచనం. మనము ఆయన యందు బ్రతుకుచున్నాము, చలించుచున్నాము. చాలు. మనం ఆయన యందు ఏంటట? బ్రతుకుతున్నాం, చలించుచున్నాం. ఇది జీవం. మీరు గమనించండి, ఈ 3 కూడా ఏ వ్యక్తిలో ఒకేసారి పనిచేయు. నేనేం చెప్పాను? భక్తిలో సాధకం చేయాలి. సాధకం చేయడానికి చాలా ప్రాముఖ్యమైన విషయం ఏంటి అనంటే, నీలో జీవం ఉంది. నీలో జీవం ఉందంటే ఖచ్చితంగా నువ్వు బ్రతకాలి. రెండోది నువ్వు చెలించాలి. మూడోది నువ్వు ఉనికి కలిగి జీవించాలి. ఏంటి ఈ మూడిటికి ఉన్న సంబంధం అనంటే, మనము బ్రతకాలి. దేని కొరకు బ్రతకాలి? పాస్టర్ గారు ఎప్పుడు అంటాడు, ప్రభువా నా పిల్లల కొరకు నన్ను బ్రతికిస్తున్నందుకు నీకు వందనాలు. ఇక్కడ ఏమంటున్నాడు? మనము ఆయన యందు బ్రతుకుతున్నాం. ఎందుకు ఆయన యందు బ్రతుకుతున్నామంటే, చూడండి ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఫిలిప్పీలు రాసినటువంటి పత్రిక 1వ అధ్యాయము 21వ వచనం. నా మట్టుకైతే చాలు. ఏటట? అపోస్తలుడైన పౌలు ఏమంటున్నాడు? నా మట్టుకైతే బ్రతుకుట. మరి నీ మట్టుకైతే, నా మట్టుకైతే, మన అందరి మట్టుకైతే పిల్లల కొరక. దేవుడు నిన్ను గుర్తించుకునండి. పాస్టర్ గారు చెప్పడంలో తప్పు కాదు, ఎందుకంటే వాక్యానుసారమైనటువంటి ప్రార్థన అది ఎంత మాత్రం అంగీకరించబడదు. దేవుడు నిన్ను బ్రతికిస్తుంది నీ పిల్లల గురించి, చెప్పండి, నీ భర్త గురించి, నీ భార్యల గురించి, ఇరుగు పొరుగు వారి గురించి కాదు. ఇక్కడ చెప్తున్న మాట అంటే బ్రతుకుట. అది ఆ రకం నీ భక్తి ఆ అభివృద్ధిలో తీసుకువెళ్ళాలి. ప్రభా నన్ను బ్రతికించే ప్రభా, ఈరోజు ₹1,00,000 చేశాను, నెక్స్ట్ ₹2,00,000 చేయడానికి నాకు బలం ఇచ్చావు, దానివల్ల ఉపయోగం లేదు. నీ 2,00,000తో పాటు నువ్వు పోతావు ఎప్పుడో ఒకసారి. ఇక్కడ అంటున్నాడు, నేను బ్రతికితే ప్రభు కొరకు బ్రతకాలంటున్నాడు. జీవం అంటే నేను చెప్తాను ఒక మాట, 3 రకాలైన జీవాలు ఉంటాయి. అందులో మొట్టమొదటి అంటే, హాస్పిటల్లో ఒక వ్యక్తి జీవంతో ఉన్నాడు అనుకోండి, పడుకున్నాడు అనుకోండి, ఇలాగా ఆ వ్యక్తికి జీవం ఉందా లేదా చెప్పండి. కదలలేడు, ఆ వ్యక్తి కదలలేడు, కానీ ఆ వ్యక్తికి జీవం ఉందా లేదా? ఉందా లేదా? అరే ఉందా లేదండి? మాట్లాడుతున్నాడు కదా, జీవంలో చచ్చిపోయినాడు మాట్లాడుతాడేంటి అంటే, హాస్పిటల్లో ఉన్న ఒక వ్యక్తి జీవం కలిగి ఉన్నాడు. అది. రెండోది, జీవిస్తున్నటువంటి వ్యక్తి హాస్పిటల్ బెడ్ మీదే కాకుండా కనీసం కిందకి దిగి అటు ఇటు నడుస్తున్నాడు అనుకుందాం, నడుస్తున్నాడు. ఇది జీవం ఉన్నదా లేదా? ఇది రెండో స్టేజ్. నడ్డం కాదు, పరిగెడుతున్నాడు అనుకోండి, ఇది జీవమా కాదా? 3 జీవాలే మనిషిలో ఉన్నాయి, కానీ మొదటి జీవం ఏంటట? పడుకొని ఉన్నాడు. రెండోవాడు నడుస్తున్నాడు. మూడోది. ఇప్పుడు గమనించండి, నీ భక్తి ఈ 3 స్టేజ్ల్లో ఎక్కడుంది? నేను చెప్పిన మాట అర్థం అవట్లా? ఒకవేళ మన భక్తి నిజంగా మనకి జీవాన్ని ఇస్తే, ఆ జీవము బెడ్ వరకేనా? నడకేమైనా ఉందా? లేకపోతే పరిగెత్తినటువంటి జీవం ఏమైనా ఉందా? ఈ మూడు ఆత్మ సంబంధమైన విషయాలు జ్ఞాపకం చేస్తుంది. బెడ్ మీద పడుకొని ఉండడం, జీవంతో ఉండడం అంటే చచ్చినోడిని నేను బ్రతికించావు దేవుడు, అది రక్షణ. ఇప్పుడు నడుస్తున్నావు, అర్థమవుతుందా? కొనసాగిస్తున్నావు అంటే ఇది దేవుడు నీకు ఇచ్చిన పరిశుద్ధతను కొరకై నువ్వు నడుస్తున్నావు. మూడోది ఏంటంటే పరిగెత్తుతున్నావు అంటే అర్థం ఏంటంటే పరలోక రాజ్యం చేరుకొనుటకు పరిగెడుతున్నావు. ఈ 3 నీ భక్తిలో కనబడాలి.
నేను భక్తిపరుడిని అని చెప్పుకోవడంలో అందరు స్టేజ్ ఎక్కడుందంటే బెడ్ మీదే ఉన్నాం అందరం కూడా. అరే ఎప్పుడు చూద్దామని అక్కడే ఉంటాడు, 1, 2 అన్నీ అక్కడే, తినడము పడుకోవడము అక్కడే. వాడి జీవితంలో కొంచెమైనా బెడ్ దిగి కొంచెం నడుస్తాడంటే నడ్డే. ఇప్పుడు నడిచిన వాళ్ళు ఎప్పుడైనా ఇప్పుడు పరిగెడతాడంటే నా వల్ల కాదన్నా, కష్టమన్నా, మరి నేను పరిగెట్టలేనన్నా. నువ్వు పరిగెట్టడం ప్రారంభిస్తేనే కదా దేవుడికి సాయం చేస్తాడు. నీ భక్తిలో జీవం ఉందా? ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతాం. దేవా, 2024 సంవత్సరంలో నేను ఎలాగైతే భక్తి చేశానో ఈ రోజుకి నేను అలాగే ఉన్నాను ప్రభా అని అంటే దేవుడు ఊరుకోడు. ఎందుకో తెలుసా? ఇక్కడ అంటున్నాడు, బలమును అనుగ్రహించేవాడు ఆయనే. అభివృద్ధి పరచుటకు దేవుడు బలముని ఇస్తాడు. పాపము నుంచి దూరం పరిగెత్తుకొనుటకు దేవుడు బలాన్ని ఇస్తాడు. 3వది, ఆయనతో నడుచుటకు దేవుడు బలాన్ని ఇస్తాడు. మరి అంత జీవం పొందుకున్న నా జీవితంలో నీ భక్తి యొక్క స్థాయి ఎంత? మొదటిది అయిపోయింది. ఇప్పుడు 2వది రండి. భక్తిలో జీవం అని చెప్పాను. 2వది భక్తిలో ఏమి మనం చూడాలనుకుంటున్నాడు? 2 తిమోతి 3:5. 2 తిమోతి 3:5. అలాగే చదవకూడదు చెల్లి. పైకి భక్తి గలవారని చదివితే బాగుంటుంది. పైకి ఆ మధ్యలో ఒక వ్యక్తి ఇలా అడిగాడట, అయ్యా మీరు ఉపన్యాసం కొంచెం చెప్పండి మాట్లాడండి అంటే ఆ వ్యక్తి ఇలాగ వచ్చి మాట్లాడంటారు. మన బ్రదర్ అబ్రహాం గారు చాలా మంచివారు, చాలా గొప్పవారు. పోతే ఆయన చాలా సమర్థుడు. అబ్రహాం గారు పోతే ఆయన చాలా సహాయం చేసేవాడు. ఈ అబ్రహాం గారు పోతే ఇంతకీ ఆయన ఆలోచన ఏంటి? అది కాకుండా, ఇవి మాత్రమే కాకుండా ఇంకొకటి చెప్పాలనుకుంటున్నాడు. ఈ పోతే 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 అనడానికి ముందు, ఆయన పొగడ్డానికి ముందుగా ఈయన చంపేస్తున్నాడు ఈయన. కాబట్టి తెలుగుని మనం ఇప్పుడు కూడా కాబట్టి ఇలాగా మనం చదవకూడదు. చెల్లి చాలా బాగా చదువుతుంది. కాకపోతే ఇక్కడ నేను ఎందుకు చెప్తానంటే, ఎప్పుడైనా మనం చదివినప్పుడు రైట్ ఇప్పుడు చదవనానా, ఇప్పుడు చదివి కరెక్ట్ చదివి ఇంకా జీవితంలో ఎప్పుడు పైకి అని అందు. పైకి భక్తి గలవారై ఉండి దాని శక్తిని చాలు. ఎందుకు ఇందాక నేను చెప్పాను కదా, మనం చేసే భక్తిలో దేవుడు ఏమి ఇవ్వాలనుకుంటున్నాడంటే శక్తి ఇవ్వాలనుకుంటున్నాడు. చాలాసార్లు అండి మనం చేస్తున్న భక్తి ద్వారా మనం చాలా బలహీనలు అయిపోవడానికి కారణం ఏంటో తెలుసా? 3 రకాలైన బలహీనతలు ఉంటాయి మన జీవితాల్లో. మొదటిది శరీర బలహీనత, 2 మనస్సాక్షి బలహీనత, 3 విశ్వాసములో బలహీనత. ఈ 3 బాగా గమనించండి. ఈ 3 మొదటిది ఏంటట? శరీర బలహీనత. భక్తిలో శక్తి పొందుకోలేకపోవడానికి కారణం ఏంటంటే, చాలామందికి భక్తి చేసే వాళ్ళకి అభిషేకం ఉంటుంది. ఆ అభిషేకము రోజు 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 కూడా ఏమవుతుందంటే వెడలిపోతుంటుంది మనుషులకి. ఎందుకంటే ఈరోజు ప్రార్థన ఎందుకు చేస్తారు, 2వ రోజు ఎందుకు ప్రార్థన చేస్తారు, 3వ రోజు ఎందుకు చేస్తారు? ఏదైతే ఈ రోజు నువ్వు సంపాదించుకున్నావు ఆ ప్రార్థన నూనె, అది ఏమవుతుందంటే నీ యొక్క శరీరంలో ఉన్నటువంటి ఆత్మను వెలిగిస్తూ ఉంది. వెలిగించడానికి నూనె ఏం చేస్తుందంటే 24 గంటల పనికి వస్తుంది. మరి 2వ రోజు ఆ ఆత్మ వెలగడానికి ఈ ఒకరోజు సంపాదించిన ప్రార్థన నూనె ఆగిపోతే మరి 2వసారికి ఏం చేయాలి? నువ్వు సంపాదించుకొని మళ్ళీ వెలిగిస్తూ ఉండాలి. ఇప్పుడు ఒక మాట అడుగుతున్నాను, నీవు నేను మనం అందరము కూడా శక్తి కలిగిన వారముగా ఉన్నామా? ఏ విషయంలో శక్తి అంటే 3 రకాలైన శక్తులు మనకి ప్రతి విశ్వాసకి చాలా ప్రాముఖ్యం. అది మొదటిది ఏంటి తెలుసా? శరీరం యొక్క క్రియలను చంపటానికి శక్తి ఉండాలి. మీకు అర్థమవుతుందా? ఎందుకు శరీర క్రియలను ఏది చంపుతుందట? ఆత్మ చేత శరీర క్రియలను. అంటే ఆత్మకి ఏం కావాలి? చంపాలంటే బలము కావాలి, శక్తి కావాలి. మరి ఆత్మకు కావలసిన బలం ఏంటి అని అంటే, మొదటిది దేవుని వాక్యము, 2వది ప్రార్థన. ఈ 2 లేకపోతే ఆత్మకి ఏముండదు? శక్తి ఉండదు. ఒకవేళ ఆత్మకి శక్తి లేకపోతే శరీర క్రియలను మనం చేయించలేము. మీకు అర్థమైందని నేను చెప్పాను. అందుకు మనము చేసే భక్తిలో శక్తి ఉండాలి. ఈరోజు ఒక మాట అడుగుదాం. 7 రోజులు దేవుని యొక్క మందిరం ఉంది. 7 రోజులు ఈ మందిరంలో నువ్వు ఎంత శక్తిని సంపాదించుకున్నావు అని అంటే, ఆత్మకి
ఆహారము సంపాదించుకోవాలి. ఆహారము దేని ద్వారా? దేవుని వాక్యము ద్వారా. మరి వాక్యము వింటున్నామా? ఓకే, వాక్యం వింటున్నాం. వాక్యానం వినడం మాత్రమే ఆహారం సంపాదించుకుంటే సరిపోద్దా? ఉదాహరణకి ఇంటిలోని 2 క్వింటాల బియ్యం బస్తాలు ఉన్నాయి, ఆకలి వేస్తుంది, బియ్యం ఉంది కదా అని చెప్పేసి అలా కూర్చుంటే ఆకలి తీరుతుందా? నీకు ఏం చేయాలి? బలం రావాలంటే అది వండాలి, తినాలి, తినిన తర్వాత అరగించుకోవాలి. అరగించకపోతే అది బ్లడ్లోకి వెళ్ళి నీకు బలాన్ని ఇవ్వదు. ఈరోజు ఒక మాట అడుగుతాం. ఇప్పుడు ఆహారము రెడీగా ఉంది, ఇక్కడ దేవుని వాక్యం. ఈ దేవుని వాక్యం మనం వింటున్నాం. వినిన తర్వాత ఏం చేస్తున్నాం? విస్తరించి దానికి మీకు వడ్డించి పెడుతున్నాం. పెట్టిన తర్వాత మనం ఏం తింటున్నాం? వినడం తర్వాత లోపలికి వెళ్తాం. వెళ్ళిన తర్వాత ఏం చేయాలా? దాని పని చేయడానికి నువ్వేం చేయాలా? అనుమతి ఇవ్వాలి. అనుమతిస్తే ఏమవుతుంది? ఆ ఆహారం కాస్త, దేవుని వాక్యం కాస్త ఏమవుతుందంటే నీ యొక్క బ్లడ్లోకి వెళ్తుంది. ఏ బ్లడ్ ఇది? దేవుడు స్వరక్తమిచ్చి సంపాదించుకున్న రక్తం. ఆ సంఘములో అవయముగా నీవు లోపలికి వెళ్ళినప్పుడు, ఆ ఆహారం లోపలికి వెళ్ళినప్పుడు దేవుడు ఏం చేస్తాడంటే ఆ ఆహారం నీకు శక్తిని అనుగ్రహిస్తుంది. ఈ శక్తితో పాటు నీవు చేస్తున్నటువంటి ప్రార్థన 2 కలిసి ఆత్మకు బలమును అనుగ్రహిస్తుంది. ఈ బలము ద్వారా శరీరం నుంచి వచ్చే ప్రతిక్రియలను కూడా మనం చెప్పగలుగుతాం. ఇప్పుడు ఒక మాట, ఎంతమంది శరీర క్రియలను జయించగలుగుతారు? నేను 3 శరీర క్రియలు చెప్తాను. మొదటి క్రియ, మరి నేను ఇలా చెప్తానన్నా మరి అనుకోకండి, ఎందుకంటే దేవుని వాక్యం కాబట్టి మీరు చక్కగా వినాలి, విని మనం సరి చేసుకోవాలి. మొదటిది ఏంటి? శరీర క్రియలు. అంటే శరీరానికి కొన్ని ఆశలు ఉంటాయి. శరీరానికి ఉన్న ఆశలన్నీ మంచివి కావు. శరీరానికి ఉన్న అన్ని ఆశలు కూడా దురాశలే. అందులో మొదటిది నీ కళ్ళ ద్వారా నువ్వు జయించలేని సీరియళ్ళు. నేను ప్రతిసారి ఈ మాట చెప్తున్నానంటే చాలామంది మనలో ఉన్నారేమో అని నా అత్తమానికి అదే ఘోషణ చేస్తుంది. నాకు అత్తమానికి ఆ ఘోష బయటకు వచ్చేస్తుంటుంది. ప్రభా చెప్పొచ్చు చెప్పకూడదా? నువ్వు చెప్పు, పర్లేదు. చాలామంది ఉన్నారు, కనబడిన దొంగలు ఉన్నారు, బయటికి చెప్పడం లేదు అని దేవుడు మాట్లాడుతుంటాడు. నిజమేనా ప్రభా? నేను ఆ మధ్యకాలంలో నేను ఒక కొటేషన్ చదివాను. గట్టిగా చెప్తే విశ్వాసులకి బాధట, గట్టిగా చెప్పకపోతే దేవుడికి బాధట. మీకు అర్థమైందా? గట్టిగా చెప్పకపోతే ఎందుకు చెప్పలేదు? దేవుని వాక్యం ఉన్నట్టుగా చెప్పాలి కదా అని అంటాడు. గట్టిగా చెప్తే ఎందుకు అంత గట్టిగా చెప్పని విశ్వాసులు అడుగుతారు. ఎలాగా? కాబట్టి ప్రియమైన వారలారా, మనం ఇక్కడ నేర్చుకోవాల్సింది ఏంటంటే, నేను చేస్తున్నటువంటి భక్తిలో మొట్టమొదటి శక్తి దేని కొరకంటే సీరియల్ను చూడకుండా నీ కళ్ళని నియంత్రించుకోవాలి. మీకు అర్థమైంది నేను చెప్పిన మాట? ఆ మధ్యకాలంలో ఒక సేవకుడు చెప్పాడు, సినిమాలు చూడొచ్చు కానీ సీరియల్ చూడకూడదట. పాపం ఆయనకు ఉద్దేశం ఏంటి? ఆయన ఉద్దేశం అంటే సినిమా అయితే ఒక రోజుతో పోతుంది, సీరియల్ అయితే ప్రతిరోజు ఈరోజు కరెక్ట్గా వచ్చి టకక్కని ఆపేస్తాడు. అక్కడ ఆపేస్తాడు. ఇక వీళ్ళు చూడండి మామూలుగా. ఆ మధ్యకాలంలో కూడా కొత్త సంవత్సరంతో నూతన సంవత్సరం వాగ్దానాలు తీసుకునే ముందు ఇంకా అందరూ తీసుకుంటారు అనే టైంకి ఆ పక్కన ఉన్నటువంటి ఆవిడ అడుగుతుంది పక్కన ఆవిడని, ఇంతకీ రాత్రి కాలంలో 7 గంటల మా ఇంటి దగ్గర కరెంట్ ఆరిపోయింది, సగంలో సీరియల్ కట్ అయిపోయింది, సెల్ ఫోన్లో బ్యాలెన్స్ లేదు, పోని తిరిగి చూద్దామన్నా ఏమైంది అక్క అని అడుగుతుంది. ఇంతకని వచ్చింది ఎందుకు మందిరానికంటే దేవుని వాక్యమని ఆ శరీర కార్యాలు జయించుదామని అనుకుంటే తెరమోసి మర్చిపోయిన దాన్ని కూడా దేవుని మందిరంలో జ్ఞాపకం చేసేటోళ్ళు ఉన్నారు. నా 2 చేతులు పెట్టి మిమ్మల్ని హృదయపూర్వకంగా ప్రాధేయపడి అడుగుతున్నా, నీ శరీరంలో ఉన్నటువంటి దురాశలైనటువంటి ఇచ్చపు కోరిక నీ యొక్క చూపుని బలహీనపరిస్తే ఈరోజు దేవుడు నీకు ఇస్తున్నటువంటి ఒక అద్భుతమైనది, నువ్వు చేస్తున్న భక్తి ఇంత చేస్తున్నావు కదా, కనీసం సీరియల్ని కూడా నువ్వు జయించలేకపోతే నీ భక్తిలో ఏం శక్తి ఉంది అంటున్నాడు. పైకి భక్తి గలవారై ఉండి దాని శక్తిని అన్న ఉదయాన్నే 9:30కి ప్రార్థన అంటే దేవుని మందిరంలో కనబడతారన్న వారు. కానీ విచిత్రం ఏంటో కానీ ఎప్పుడు వారి ఇంటిలోనికి టీవీ లేదన్న మా ఇంటిలోనికి వచ్చి మాతో పాటు సీరియల్ చూస్తారన్న. ఇంకా వీరు చెప్పేటువంటి సువార్త మేము ఏమేనమంటావు? ఇంకా వీరిని దేవుడు ఏం మార్చాడన్నది అందాం, వీళ్ళ స్వభావం మారిందని చెప్తాము. ఒక్కరోజైనా నీ సువతమా యేసు ప్రభు నమ్ముకోండి, దేవుడు మంచి గొప్ప దేవుడు, అన్నిటి మీద నీకు జయం ఎత్తాడు. ఎంతకు నీకు జయం వచ్చిందా? మన జయము పొందకుండా ఎదుటి వారికి చెప్తే ఉపయోగము లేదు.
మొదటి శరీర క్రియ నీ సీరియల్స్ నేను కళ్ళుతో చాలా జాగ్రత్త. రెండోది, ఎప్పుడైనా ఎక్కడైనా ఎలాగైనా కొన్నిసార్లు మన నోటికి ఎంత తాళం పెడితే అంత మంచిది. ఇది ఈ మధ్యకాలంలో నేను నేర్చుకున్న విషయం అది. కాబట్టి ప్రియమైన వారా, నీ శరీరం యొక్క కోరికలంటే నీ నోటి నుంచి వచ్చే దాన్ని ప్రతిదాన్ని నువ్వు నియంత్రించగలగాలి. అది నీ భక్తికి ఒక సవాల్, నీ భక్తికి సవాల్ అది. నేను చెప్తాను ప్రతిసారి ఈ మాట ఎందుకు చెప్తానంటే, మనం ఇంత భక్తి చేస్తున్నప్పుడు, నేను గత దినాల్లో కూడా చెప్పాను, పాస్టర్ గారు ఆ మధ్యకాలంలో మటన్ కొట్టుకెళ్ళారు. మటన్ కొట్టుకెళ్తే కొడుతూ ఉంటే, ఏమయ్యా మందిరానికి రావడం లేదు, మీ ఆవిడ ఒక్కతో వస్తుంది, ఎందుకు రావట్లేదు, నేను చెప్తే నెల రండి పక్కకు రండి అన్నాడట. పక్క తీసుకుని సెట్ గట్ట ఓపెన్ చేసి చూడండి అన్నాడు. ఏందయ్యా ఎలాగా బీపంతా సిట్లు పోయిందన్నట. రాత్రి మీ ఎవరండి నీ మందిరానికి వస్తున్న మా ఆవిడ వేసినటువంటి కోటింగ్ అన్నాడట. ఏవి చెప్పండి, ఎందుకు కోటింగ్? అదేంటయ్యా 9:30కి మందిరానికి వస్తుంది, అద్భుతమైన ఆరాధన చేస్తుంది, చాలా అద్భుతమైనవి చేస్తుంది అని అంటే, ఏం ఆరాధన చేయడం అండి, ఏమి ప్రార్థనకు రావడం అండి, ఇంటికి వచ్చి ఎందుకంటే ఈ కార్యక్రమాల ద్వారా మందిరానికి రాలేకపోతున్నాం. ఏమైపోయింది? ఒక భార్య ఎంత భక్తి చేసి ఏం చేసింది? ఒక మాట ఆయన అంటే లోబడకు, నువ్వు నన్ను అంటావా, నువ్వు నన్ను అంత అనేదానివా, అసలు నువ్వేంటి అని చెప్పి తిరగబడేటటువంటి వారు. భక్తిలో ఏమీ లేదు, శక్తి లేదు. అంటే నీ నోటి మాటను కూడా అదుపు చేయలేనటువంటి భక్తి, అది ఒక భక్తి. కాబట్టి ప్రియమైన వర్లారా, మొదటిది చూపు, 2 మాటలు. మూడోది ఏంటంటే నీ పరిశుద్ధమైన ప్రవర్తన. నీ ఇంటిలోని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక సువార్త ప్రకటించమని, నీ ఇంటిలోని వారు దేవుని మందిరానికి రాలేకపోతున్నారంటే కారణం ఏంటంటే నీ ఇంటిలో నువ్వు నడిచిన నడక సరిగ్గా లేదని అర్థం. నీ భక్తి, నీ ప్రవర్తన మార్చలేనప్పుడు నీ ఇంటిలో వారు దేవుని మందిరానికి ఎలాగొస్తారని మనం అనుకుంటాం. కాబట్టి ఈ మూడోది, ప్రభా ఈ 2025 సంవత్సరంలో నా శరీరం యొక్క ఉన్నటువంటి దురాశలు, అటువంటి కోరికలను ప్రభా నేను జయించలేనటువంటి బలహీనురాలనయ్యా, ఇగో నీ బల దగ్గరికి వస్తున్నాను. ఈ 2025 సంవత్సరంలో నా భక్తిలో శక్తి ఉందని నువ్వు నిరూపించావు. ఆ శక్తి ద్వారా నేను చూడకూడనివి, మాట్లాడకూడనివి, ప్రవర్తించకూడనివి ఉన్నాయి. ప్రభా వాటిని నియంత్రించని కృపను అనుగ్రహించని దేవుని పాదాల దగ్గర సాగిలపడి బల్లదో మనం పాల్గొంటాం. మూడవది, ఆఖరిని చెప్పి నేను ముగిస్తాను, నా సమయం అయిపోయింది. యోబు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. యోబు గ్రంథం 4వ అధ్యాయం 6వ వచనం. నీ భక్తి నీకు ధైర్యము పుట్టించదు. అంటే నేను భక్తి గురించి 3 విషయాలు చెప్పాను. మొదటిది ఏంటంటే భక్తికి ఏం కావాలా? జీవము. రెండోది భక్తిలో శక్తి, భక్తిలో ధైర్యం. భక్తిలో ఏం ధైర్యం కావాలండి ప్రతి ఒక్కరికంటే? బాగా గమనించండి, చాలామంది భక్తి చేస్తున్నారు కానీ కించెత్తు కూడా ధైర్యం ఉండదు. ఉదాహరణకి ఇలా చెప్తాను, మనం చేస్తున్న భక్తి మనకి ఎందుకు ధైర్యం ఇవ్వడం లేదంటే 2వ స్టేజ్లోనే మనం కోల్పోతున్నాం, బలహీనులం అయిపోతున్నాం. అంటే ధైర్యము దేని కొరకు ధైర్యం అంటే, ధైర్యం ఎందుకు వస్తుందో చెప్పండి? మనల్ని ఏదో భయపెడుతుంది, మనల్ని ఏదో భయపరుస్తుంది, మనల్ని ఏదో బంధిస్తుంది. కాబట్టి ఆ భక్తిని నువ్వు కలిగి ఉంటే ఆ భయాలకి, ఆ బంధకాలకి, ఆ ప్రగోల్భాలకి, భ్రమకి నువ్వు ఎప్పుడు లొంగిపోవు. ఉదాహరణకి ఇలా చెప్తాను చూడండి, నీ భక్తి ఎంత ధైర్యం ఉందంటే నేను ఇలా చెప్తాను. చాలా రకాలైనటువంటి ఉద్యోగాలు నీ దగ్గరికి వస్తున్నాయి, అన్ని ఉద్యోగాలు కొన్నిసార్లు కోల్పోతూ ఉంటాం. ఇంత భక్తి చేస్తున్నాను నేను, నా జీవితంలో దేవుడు ఎందుకు ఇవ్వడం లేదు అనేటువంటి ప్రశ్న హృదయంలో కోరుకుంటుంది. ఒక్కొక్కసారి ఏముంటుందో ఆ కోరుకున్నటువంటి ఆ కోరిక రాను 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 భక్తి చేస్తున్న మన జీవితాల్లో క్షీణ దశకు తీసుకొస్తుంది. క్షీణ దశ తీసుకొచ్చి కోల్పోయేటట్టుగా చేస్తుంది. నేను 3 విషయాలు చెప్పాను, అర్థమైందా? కోల్పోయే పరిస్థితికి వచ్చినప్పటికీ కూడా దేవుడు అంటున్నాడు ఒకే ఒక మాట. నేను గత రాత్రి కూడా చదివించాను. ఆదికాండ గ్రంథం 15వ అధ్యాయం 1వ వచనంలో, అబ్రహామా భయపడకము, నేను నీకు కేడము, నీ బహుమానము నేను అత్యధికము చేస్తాను. ఈరోజు నా జీవితంలో, ఇక్కడికి వస్తున్న నీ జీవితంలో అనారోగ్య పరిస్థితి నీ హృదయంలో, నీ శరీరంలో ఉంది. అది పోదు, అది రాదు, అది అవ్వదు అని చాలామంది చెప్తారు. కానీ విచిత్రం ఏంటంటే, నీవు చేస్తున్న భక్తి నీకేం చెప్పాలంటే, ఎటువంటి అనారోగ్యం కాదు, ఎయిడ్స్, క్యాన్సరు, ఎటువంటి భయంకరమైనటువంటి రోగాలు సైతం చాలామంది ట్రోల్స్ చేస్తారు యూట్యూబ్లో. దేవుడే యేసు ప్రభువే స్వస్థపరిస్తే హాస్పిటల్స్ ఎందుకు అని చాలామంది అంటున్నారు. వినాలి ఈ మాట.
హాస్పిటల్స్ ఎందుకు? డైరెక్ట్గా యేసుప్రభు దగ్గరికి వెళ్తేనండి నేను చెప్పగలుగుతున్నా ఖచ్చితంగా, యేసుప్రభు జీవవాక్యమును పట్టుకొని. ఏ డాక్టర్స్ అయితే అది అసాధ్యము, క్యూర్ అవ్వదో, అది నయమవుదో, స్వస్థత అవ్వదో అన్నటువంటి వారు, దేవుని నుంచి స్వస్థత పొందుకున్నవారు కొన్ని లక్షల కోట్ల మంది ఉన్నారు. అవునా కాదా? ఇది విశ్వాస పరిధి దాటిన వాళ్ళకి, ఆ ఉన్నతమైన స్థితి ఉన్నటువంటి వారికి అర్థమవుతుంది. నీ దేవుడు, నా దేవుడు అసమర్థుడు కాదు, ఆయన సామర్థ్యము కలిగిన దేవుడు. అంటే నీ భక్తిలో లాస్ట్ అండ్ ఫైనల్ ఇదేంటంటే, ఏది రాని నా జీవితంలో ధైర్యాన్ని విడిచిపెట్టకూడనిది భక్తి నువ్వు చేస్తున్నావా లేదా? ఈరోజు ఉద్యోగాలు కాదు, వివాహాలు, టైం అయిపోతుంటుంది. చాలామంది అనుకుంటే నువ్వు చేస్తున్న భక్తి అయితే, నీ దేవుడైతే ఇన్ని సంవత్సరాలైంది, నీ కుమార్తె వయసు అయిపోతుంది, నీ కొడుకు వయసు అయిపోతుంది, నీకెందుకు అవ్వట్లేదు? అన్యజనులు చాలామంది ఉన్నారు, వారికి ఇచ్చి కట్టుబెట్టే, షట్ యువర్ మౌత్. నా దేవుడేంటో నాకు తెలుసు, నా దేవుని సామర్థ్యం ఏంటో తెలుసు. దేవుడు ఎంత సామర్థ్యం కలిగి వాడిని, అప్పటికి కూడా నీవు చేస్తున్న భక్తి అంత సామర్థ్యం కలిగినదిగా ఉండాలి. నేనంటున్నాను, మన జీవితాల్లో దేవుడు ఖచ్చితంగా చేస్తాడు. కానీ లేట్ అవ్వడానికి కారణం ఏంటంటే, కేవలం దేవాది దేవుడు 13 సంవత్సరాలు అబ్రహాముతో మాట్లాడకపోవడానికి కారణం ఏంటంటే, అంత భక్తిపరుడు ఏం చేశాడు? స్వంత స్వబుద్ధిని ఆధారం చేసుకొని హాగరుతో వెళ్ళి కొడుకుని కన్నాడు. అది దేవుడి చిత్తం కాదు. అంటే 13 సంవత్సరాల జాప్యము రావడానికి కారణం ఏమిటంటే, అబ్రహామే తన భక్తిలో ఎక్కడో తప్పాడు. అది దేవుడికి ఇష్టం లేదు. కానీ దేవుడు ఎంత కనికర సంపన్నుడు. 13 సంవత్సరాల క్రితం జరగవలసింది, అంటే 100 సంవత్సరాలకు ముందు, అంటే 83 సంవత్సరాల్లో ఇస్సాకును ఇవ్వవలసినటువంటి దేవుడు 100 సంవత్సరాలు ఇవ్వడానికి కారణం ఎవరు? అబ్రహాం. నా జీవితంలో ఈరోజు దేవుడు నీతో నాతో మాట్లాడుతున్న విషయం ఏదైనా కానివ్వండి, దేవుడు నిశ్చయముగా దేవుడు మనకు అనుగ్రహించే దేవుడు. దేవుని నామాన్ని మహిమ కలుగును గాక. అటువంటి విశ్వాసముతో నీ భక్తి ఉంటే, నీ భక్తిలో జీవం, నీ భక్తిలో శక్తి, నీ భక్తిలో ధైర్యం. అటు రీతిగా దేవుడు నిన్ను నన్ను బలపరిచి దీవించి యోగ్యమైన రీతిలో బలలో పాల్గొన్నట్లు కృప అనుగ్రహించునుగాక. ఆమేన్. రండి.